హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ CUET ఫర్ యూజీ 2023 అంటే ఇండియాలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీస్లో అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్లో యూజీ కోర్సెస్లో అడ్మిషన్ పొందడానికి రాసేటువంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్నే CUET అంటారు. అంటే ఇది ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ స్టూడెంట్స్ రాసేటువంటి ఎగ్జామ్. అంతేకాకుండా టోటల్గా 13 లాంగ్వేజెస్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ ఫిబ్రవరి 9న రిలీజ్ అవడం జరిగింది. అంతేకాకుండా ఎగ్జామ్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ని మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో క్లిక్ చేసి చెక్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటారో వాళ్ళు ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ని మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ కి సంబంధించిన డీటెయిల్స్ టోటల్ గా 108 పేజెస్ లో అవైలబుల్ గా ఉంది. సో స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క పేజ్ ను కూడా మీరు చదివి అర్థం చేసుకొని దాని ప్రకారంగా ఎలా ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలి, అలాగే అప్లికేషన్ ఎలా పెట్టాలి, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడున్నాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి, అప్లికేషన్ కి అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఎన్ని యూనివర్సిటీస్ లో అడ్మిషన్ పొందవచ్చు ఈ ఎగ్జామ్ ద్వారా, ఆ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ నేమ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఇవ్వటం జరిగింది. CUET ఎగ్జామ్ కి అప్లై చేసేటువంటి స్టూడెంట్స్ తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బులెటిన్ ని డౌన్లోడ్ చేసుకొని చదివిన తర్వాతే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినట్లయితే ఎటువంటి మిస్టేక్స్ రాకుండా ఉంటాయి. నేను దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో ఎగ్జామ్ డేట్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలాగే లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ పార్టిసిపేటింగ్ ఇన్ CUET ఎగ్జామినేషన్ వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డేటాను మీకు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇదే ఎగ్జామ్ కి సంబంధించినటువంటి డేటాని ఈరోజు ఈ వీడియోలో ఈ ఎగ్జామ్ లో మనకి సిలబస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. టోటల్గా 13 లాంగ్వేజెస్ లో అంటే 13 మీడియంస్ అంటే 13 లాంగ్వేజెస్ అని అర్థం అండి. అక్రాస్ ఇండియా అంటే ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ స్టూడెంట్స్ కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హులే. ఇది ఆన్లైన్ మోడ్ లో మాత్రమే జరుగుతుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ యూజీ కోర్సెస్ లో అడ్మిషన్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. అర్థమైంది కదండి. సో ఇక్కడ బైపీసీ వాళ్ళు, ఎంపీసీ వాళ్ళు, ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా సరే ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హులే. వీళ్ళే కాకుండా వొకేషనల్ కోర్సెస్ లో వీళ్ళు మినిమం 5 సబ్జెక్ట్స్ చదివి అక్కడ హైయర్ సెకండరీ సర్టిఫికెట్ కానీ పొంది ఉంటే ఆ స్టూడెంట్స్, అలాగే పాలిటెక్నిక్ చదివినటువంటి స్టూడెంట్స్, అలాగే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హులే. సో వీళ్ళందరూ కూడా ఈ ఇండియా వైడ్ ఉన్నటువంటి అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ లో లేదా కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ లో యూజీ ప్రోగ్రామ్స్ లో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు విలేజెస్ నుండి కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సెంట్రల్ యూనివర్సిటీస్ లో చదువుకోవటానికి అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో పెట్టినటువంటి ఎగ్జామే ఈ యొక్క కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. కాబట్టి తప్పకుండా ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్ ఓన్లీ మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కోర్సెసే కాకుండా అదర్ కోర్సెస్ కూడా ఈ ఎగ్జామ్ ద్వారా జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఏదైతే ఉంటాయో ఆ లిస్ట్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీస్ ని మీరు సెర్చ్ చేసి అఫీషియల్ వెబ్సైట్స్ లో ఏ ఏ కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి, ఆ కోర్సెస్ లో మీరు జాయిన్ అవ్వాలి అంటే దాని యొక్క ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, అలాగే దానిలో ఉన్నటువంటి స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ గా చూసి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి పెట్టుకుంటే డెఫినెట్ గా ఈ ఎగ్జామ్ అయిన తర్వాత మంచి యూనివర్సిటీస్ లో మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్స్ లో యూజీ కోర్స్ చేసేటువంటి మంచి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి చూద్దాము. ఈ ఎగ్జామ్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడాలి అంటే ఇది అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అండి. ఈ లింక్ ని మీరు గూగుల్ సెర్చ్ బార్ లో టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే ఈ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ మీకు
ఆ వెబ్సైట్ ఎలా ఉంటుంది అనేది చూపించాను. ఆ వెబ్సైట్‌లో ఏదైనా ఎగ్జామ్‌కి సంబంధించిన అప్డేట్స్ వచ్చినప్పుడు మీరు చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఈ యొక్క స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాము. అంటే ఎగ్జామినేషన్‌ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ సెక్షన్, సెకండ్ వన్ సబ్జెక్ట్స్ అండ్ టెస్ట్స్, థర్డ్ వన్ క్వెషన్స్ టు బి అటెంప్టెడ్. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి సెక్షన్ 1A అండ్ సెక్షన్ 1B. ఇవి కంప్లీట్ గా లాంగ్వేజెస్ కు సంబంధించినటువంటి పేపర్. సెక్షన్ 2 డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్. అంటే ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ లో చదివినటువంటి ఎగ్జామ్ ని బేస్ చేసుకొని ఇక్కడ సబ్జెక్ట్స్ ని చూజ్ చేసుకోవాలి. సెక్షన్ 3 జనరల్ టెస్ట్. అంటే ప్రతి స్టూడెంట్ కూడా తప్పకుండా ఈ 3 సెక్షన్స్ ఆఫ్ పేపర్స్ ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్స్ అండ్ టెస్ట్స్ అన్నారు. అంటే సెక్షన్ 1A there are 13 different languages. Any of these languages may be chosen. అంటే టోటల్ గా 13 లాంగ్వేజెస్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఆ లాంగ్వేజెస్ లో మీరు ఏ లాంగ్వేజ్ లో ఎగ్జామ్ ని అటెంప్ట్ చేయాలి అనుకుంటే ఆ ఎగ్జామ్ ని ఆ లాంగ్వేజ్ ని చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ 1B కి there are 20 languages. Any of these languages may be chosen. అంటే సెక్షన్ 1B లో ఒక 20 లాంగ్వేజెస్ ని సపరేట్ చేశారు. టోటల్ గా వచ్చేసి మనకి 33 లాంగ్వేజెస్ ఉన్నట్లు. ఈ 33లో మీరు ఏదైనా ఒకటి చూజ్ చేసుకుని ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ సెక్షన్ 2లో there are 27 domain specific subjects being offered under this section. A candidate may choose any subject as desired by the applicable university or organization. అంటే స్టూడెంట్ కి ఇక్కడ టోటల్ గా 27 డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 27 సబ్జెక్ట్స్ లో ఒక సబ్జెక్ట్ అయినా రాయొచ్చు, లేదా మాక్సిమం 10 సబ్జెక్ట్స్ రాసేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ 27లో 10 పేపర్స్ ని స్టూడెంట్ రాసేటువంటి అవకాశం ఉంది. అంటే అర్థం ఏంటంటే సెంట్రల్ యూనివర్సిటీస్ లో యూజీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో మీరు ఒకసారి ఆ సెంట్రల్ యూనివర్సిటీస్ లో ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో చెక్ చేసుకొని ఆ ప్రోగ్రామ్స్ కు సంబంధించినటువంటి ఏ సబ్జెక్ట్స్ ని చూజ్ చేసుకుంటే మీకు ఆ యూనివర్సిటీస్ లో అడ్మిషన్ లభించడానికి ఛాన్స్ ఉంటుంది అనేది ముందుగానే కొంత అవేర్నెస్ తో ఉండి ఆ సబ్జెక్ట్స్ ని మాత్రమే చూజ్ చేసుకొని ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అర్థమైంది కదండి. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 3కి ఫర్ ఎనీ సచ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ బీయింగ్ ఆఫర్డ్ బై యూనివర్సిటీస్ వేర్ ఏ జనరల్ టెస్ట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఫర్ అడ్మిషన్. ఇది కంపల్సరీ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా రాయాల్సినటువంటి పేపర్ జనరల్ టెస్ట్ అనేది. అంటే ప్రతి స్టూడెంట్ కూడా ఇప్పుడు ఏం రాయాలి అంటే ఈ లాంగ్వేజెస్ లో ఒక లాంగ్వేజ్ ని చూజ్ చేసుకోవాలి. ఈ 27 సబ్జెక్ట్స్ లో ఒక సబ్జెక్ట్ అయినా లేదా మాక్సిమం 10 సబ్జెక్ట్స్ వరకు ఎన్నైనా చూజ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే కంపల్సరీ జనరల్ టెస్ట్ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ టు బి అటెంప్టెడ్. అయితే ఈ సబ్జెక్ట్స్ లేదా ఈ పేపర్స్ ని మీరు చూజ్ చేసుకున్నప్పుడు ఎన్ని క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఫస్ట్ లాంగ్వేజెస్ పేపర్ అయితే 40 క్వశ్చన్స్ టు బి అటెంప్టెడ్ అవుట్ ఆఫ్ 50 ఇన్ ఈచ్ లాంగ్వేజ్. అంటే 50 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 50 క్వశ్చన్స్ లో ఒక 40 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తే చాలు. అంటే 10 క్వశ్చన్స్ మీకు ఎక్స్ట్రా ఉన్నట్లు. నెక్స్ట్ అలాగే సెక్షన్ 2లో 35/40 క్వశ్చన్స్ టు బి అటెంప్టెడ్ అవుట్ ఆఫ్ 45/50. అంటే ఒకవేళ కానీ 45 క్వశ్చన్స్ ఇచ్చారు అనుకోండి మీరు చూజ్ చేసుకున్నటువంటి సబ్జెక్ట్ లో, అప్పుడు మీరు 35 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోయింది. అంటే ఒక 10 క్వశ్చన్స్ వదిలేయచ్చు అని అర్థం. ఒకవేళ కానీ కొన్ని సబ్జెక్ట్స్ లో 50 క్వశ్చన్స్ ఇచ్చారు అనుకోండి, అప్పుడు మీరు ఒక 40 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేస్తే సరిపోతుంది అని అర్థం. అర్థమైంది కదండి. ఇది న్యూమరేటర్ ని 2 కంపేర్ చేసుకోండి, అలాగే డినామినేటర్ ని 2 కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ సెక్షన్ 3 జనరల్ పేపర్ లో 50 క్వశ్చన్స్ టు బి అటెంప్టెడ్ అవుట్ ఆఫ్ 60. అంటే టోటల్ గా 60 క్వశ్చన్స్ ఇస్తారు. 50 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. అర్థమైంది కదా. అంటే ఫస్ట్ అసలు మనం ఒక ఎగ్జామ్ కి వెళ్ళబోయే ముందు ఆ ఎగ్జామ్ లో క్వశ్చన్ పేపర్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుంటే దాన్ని బట్టి మనం మన యొక్క స్కోర్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నా, మంచి స్కోర్ ని పొందాలి అన్నా ఎలాంటి క్వశ్చన్స్ ని చూజ్ చేసుకొని
క్విక్గా ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనే దాని గురించి మీరు తప్పనిసరిగా కొంత ప్రిపేర్ అవుతారు అనే ఉద్దేశంతో టెస్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, బ్రాడ్ ఫీచర్స్ ఆఫ్ సియుఈటి 2023. అంటే ఆల్రెడీ ఈ పేపర్స్ గురించి చెప్పడం జరిగింది. దీనిలోనే కొంచెం బ్రాడ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఇక్కడ మోడ్ ఆఫ్ ది టెస్ట్, టెస్ట్ ప్యాటర్న్, మీడియం, సిలబస్, రిజిస్ట్రేషన్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. 1 by 1 ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మోడ్ ఆఫ్ ది టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి ఎగ్జామ్ అంటారు. ఈ ఆన్లైన్ మోడ్ లో మాత్రమే జరిగింది. నెక్స్ట్ వన్, టెస్ట్ ప్యాటర్న్ అంటే ఆబ్జెక్టివ్ టైప్ విత్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అంటే ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది అనే దానికి, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్ అంటారు. ఒక 4 చాయిసెస్ ఇచ్చి ఆ 4 చాయిసెస్ లో ఏ చాయిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఐడెంటిఫై చేయండి అంటే దాన్ని ఎంసీక్యూ అంటారు. నెక్స్ట్ వన్, మీడియం. మీడియం ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాము. టోటల్ గా 13 లాంగ్వేజెస్ ఉంటాయి ఇక్కడ. అంటే 1A ఈ లాంగ్వేజెస్ ఏంటి అంటే అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, పంజాబీ, ఒడియా, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ. ఈ లాంగ్వేజెస్ వాళ్ళు ఏ లాంగ్వేజ్ నైనా మీరు మీ ఇష్టం వచ్చినటువంటి లాంగ్వేజ్ ని చూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఏ లాంగ్వేజ్ ను చూజ్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్ కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడగబడతాయి క్వశ్చన్ పేపర్ లో. అర్థమైంది కదా? అలాగే నెక్స్ట్ లాంగ్వేజ్ కి డిస్క్రిప్షన్ ఇచ్చారు. అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగటానికి ఛాన్స్ ఉంది అనేది, మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి లాంగ్వేజ్ మీద ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. లాంగ్వేజ్ టు బి టెస్టెడ్ త్రూ రీడింగ్ కాంప్రిహెన్షన్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాసేజెస్, ఫ్యాక్చువల్, లిటరరీ, నెరేటివ్ అండ్ లిటరరీ యాప్టిట్యూడ్ అండ్ వొకాబులరీ. అంటే కాంప్రిహెన్షన్ పారాగ్రాఫ్స్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్ మీద మీకు కొన్ని క్వశ్చన్స్ అడగటం జరుగుతుంది. సో దాన్ని చదివి ఆ క్వశ్చన్స్ అర్థం చేసుకొని దానికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకవేళ తెలుగు మీడియం చూజ్ చేసుకున్నారు అనుకోండి సపోజ్, అప్పుడు మీకు తెలుగులో పారాగ్రాఫ్ ఇస్తారు. ఆ కాంప్రిహెన్షన్ పారాగ్రాఫ్ ని చదివి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు వాటిని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అదే ఇంగ్లీష్ చూజ్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఇంగ్లీష్ ప్యాసేజ్ ఇస్తారు. ఆ ప్యాసేజ్ కి రిలేటెడ్ గా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, డొమైన్ సబ్జెక్ట్ యాజ్ పర్ క్లాస్ 12 సిలబస్ ఓన్లీ. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, టోటల్ గా 27 డొమైన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ డొమైన్ సబ్జెక్ట్స్ వీటిల్లో మీరు ఒక సబ్జెక్ట్ నైనా చూజ్ చేసుకోవచ్చు, లేదా మాక్సిమం 10 సబ్జెక్ట్స్ వరకు మీరు చూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఎన్ని సబ్జెక్ట్స్ చూజ్ చేసుకుంటే అన్ని సార్లు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ సియుఈటి ఎగ్జామ్ ని ఆల్మోస్ట్ ఒక 10 days రోజుకి 3 slots లో కండక్ట్ చేస్తారు. అంటే రోజుకి 3 సార్లు జరిగింది ఎగ్జామ్. ఓకే, సో అంటే టోటల్ గా ఎన్ని ఎగ్జామ్స్ జరుగుతాయండి? 30 ఎగ్జామ్స్ జరుగుతాయి అరౌండ్. సో ఈ 30 ఎగ్జామ్స్ లో మీరు చూజ్ చేసుకున్నటువంటి లాంగ్వేజ్ ఉంటుంది. అలాగే ఇక్కడ జనరల్ టెస్ట్ రాస్తారు సెక్షన్ 3లో. దాంతో పాటు డొమైన్ సబ్జెక్ట్ కూడా రాయాల్సి ఉంటుంది. ఈ డొమైన్ సబ్జెక్ట్ ఒకటైనా రాయొచ్చు, లేదా 2 అయినా రాయొచ్చు, లేదా 3 అయినా రాయొచ్చు, లేదా మాక్సిమం 10 వరకు రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎగ్జామ్ డేట్స్ లో మీరు చూజ్ చేసుకున్న డొమైన్ సబ్జెక్ట్స్ అని బట్టి అన్ని సార్లు ఎగ్జామ్ పేపర్ ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? నెక్స్ట్ వన్, సిలబస్. జనరల్ టెస్ట్. జనరల్ టెస్ట్ లో అంటే మనకి సెక్షన్ 3లో జనరల్ టెస్ట్ ఉంది. ఆ జనరల్ టెస్ట్ లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అనే దానికి ఇచ్చారు. జనరల్ నాలెడ్జ్ అడుగుతారు, కరెంట్ అఫైర్స్ అంటే ప్రస్తుతం రాష్ట్రంలో లేదా దేశంలో లేదా ఇంటర్నేషనల్ గా అంతర్జాతీయంగా ప్రెసెంట్ జరిగేటువంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్, జనరల్ మెంటల్ ఎబిలిటీ. నెక్స్ట్, న్యూమరికల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ గా అడుగుతారు. అలాగే క్వాంటిటేటివ్ రీజనింగ్ ఉంటుంది. సింపుల్ అప్లికేషన్ ఆఫ్ బేసిక్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్, అర్థమెటిక్, ఆల్జిబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్. అంటే బేసిక్ మ్యాథమెటిక్స్ మీద మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. అర్థమైంది కదండి? అంటే అన్ని గ్రూప్స్ వాళ్ళకి కూడా ఈ జనరల్ టెస్ట్ అనేది అందరికీ కామన్ గా ఉంటుంది కాబట్టి సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. కాకపోతే
దీనిలో అన్ని కేటగిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వబడతాయి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ విల్ బి ఆన్లైన్ ఎట్ హెచ్టిటిపి అంటే లింక్ ఇచ్చారండి. మీరు ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాలి అంటే ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేయాలి అని చెప్తున్నారు. మెయిన్ అసలు ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది అనేది తెలియకుండా ఎగ్జామ్ రాయటం డిఫికల్టీ కాబట్టి అందుకనే ఇంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఆల్రెడీ ఎన్ని క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయాలి అనేది కంప్లీట్ గా ఇంతకు ముందు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈచ్ క్వశ్చన్ కి ఎన్ని మార్క్స్ అసైన్ చేస్తారు అనేది ఇక్కడ ఇచ్చారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఆర్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ 5 మార్క్స్. ఆన్సర్ కానీ కరెక్ట్ అయితే క్వశ్చన్ కి అప్పుడు +5 మార్క్స్ వస్తాయి. ఎనీ ఇన్కరెక్ట్ ఆప్షన్ మార్క్డ్ విల్ బి గివెన్ -1 మార్క్. ఒకవేళ కానీ రాంగ్ ఆన్సర్ అయితే -1 మార్క్ పోతుంది. నెక్స్ట్ అన్ఆన్సర్డ్ ఆర్ మార్క్డ్ ఫర్ రివ్యూ విల్ బి గివెన్ నో మార్క్. అంటే అసలు క్వశ్చన్ టచ్ చేయలేదు అనుకోండి, ఆన్సరే చేయలేదు అనుకుందాము, దానికైనా ఒకవేళ మీరు ఎగ్జామ్ రాస్తూ ఉన్నప్పుడు రివ్యూలో పెట్టుకొని తర్వాత ఆన్సర్ చేద్దాము అని మర్చిపోయారు అనుకోండి, ఆ క్వశ్చన్స్ అయినా సరే వాటికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అంటే మైనస్ మార్క్స్ రావు, పాజిటివ్ మార్క్స్ కూడా రావు, అంటే 0 మార్క్స్. నెక్స్ట్ వన్, ఇఫ్ మోర్ దాన్ 1 ఆప్షన్ ఈస్ ఫౌండ్ టు బి కరెక్ట్ then +5 marks will be awarded to only those who have marked any of the correct options. అంటే ఏదైనా ఒక క్వశ్చన్ కి 2 ఆన్సర్లు కానీ కరెక్ట్ అయితే, అంటే ఇప్పుడు సపోజ్ ఒక క్వశ్చన్ ఇచ్చారు, మల్టిపుల్ చాయిస్ లో ఏబిసిడి చాయిసెస్ ఇచ్చారు ఆన్సర్స్. వీటిల్లో అంటే ఏకి 5, బికి 3, సికి 4, డికి 7 అనుకుందాం. ఒకవేళ ఈ క్వశ్చన్ ఆన్సర్ కానీ 5 అయినా కరెక్ట్ అవ్వచ్చు లేదా 3 అయినా కరెక్ట్ అవ్వచ్చు అనుకోండి సపోజ్. అంటే 2 ఆన్సర్స్ కరెక్టే అనుకున్నట్లయితే అప్పుడు స్టూడెంట్ ఈ రెండింటిలో ఏది కరెక్ట్ గా పెట్టినా సరే +5 మార్క్స్ అవార్డ్ అవుతాయి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఆల్ క్వశ్చన్స్ ఆర్ ఫౌండ్ టు బి కరెక్ట్ దెన్ +5 మార్క్స్ విల్ బి అవార్డెడ్ టు ఆల్ దోస్ హూ హ్యావ్ అటెంప్టెడ్ ది క్వశ్చన్. ఒకవేళ కానీ అన్ని ఆప్షన్స్ కరెక్టే అనుకోండి ఏదైనా క్వశ్చన్ కి, అప్పుడు ఏం చేస్తారు అంటే ఏ ఆన్సర్ పెట్టినా సరే స్టూడెంట్ వాళ్ళకి +5 మార్క్స్ అవార్డ్ చేస్తారు అని చెప్తున్నారు. అంటే కరెక్ట్ అయితే +5, నెగిటివ్ మార్కింగ్ ఉందంటే ఒక క్వశ్చన్ కానీ రాంగ్ అయితే -1, అసలు క్వశ్చన్ నే టచ్ చేయకుండా ఉన్నా లేకపోతే జస్ట్ మీరు రివ్యూగా మార్క్ చేసి ఉంచుకున్నా సరే అప్పుడు 0 మార్క్స్. అలాగే ఏదైనా ఒక క్వశ్చన్ కి 2 చాయిసెస్ కానీ ఆన్సర్ అయితే ఈ రెండింటిలో ఏ ఒక్కటి పెట్టినా సరే వాళ్ళకి +5 మార్క్స్. ఒకవేళ ఈ 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ అయితే ఏదైనా క్వశ్చన్ కి ఇచ్చినటువంటి చాయిసెస్ లో అప్పుడు స్టూడెంట్ ఏ చాయిస్ పెట్టినా సరే వాళ్ళకు కూడా +5 మార్క్స్ ఇవ్వబడతాయి అని చెప్తున్నారు. అర్థమైంది కదండి. నెక్స్ట్ సిలబస్ ఆఫ్ టెస్ట్. మరి ఈ ఎగ్జామ్ కి సిలబస్ ఎక్కడ ఉంటుంది, ఎలా చూసుకోవాలి అనే దానికి ఆల్రెడీ మనం ఎన్టీఏ వెబ్సైట్ లో ఈ సియుఈటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అక్కడ ఇవ్వటం జరిగింది. అక్కడే దాని ప్రక్కనే మీకు సిలబస్ అని కూడా ఇవ్వటం జరిగింది. ఆ సిలబస్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క సిలబస్ కంప్లీట్ గా సబ్జెక్ట్ వైజ్ గా ఓపెన్ అవటం జరుగుతుంది. మీరు ఇంటర్మీడియట్ లో ఏ సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్ అయితే ఆ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి పేపర్ ని మీరు డొమైన్ సబ్జెక్ట్ లో చూస్ చేసుకున్నట్లయితే ఆ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి సిలబస్ ని కూడా మీరు ఇక్కడ వ్యూ ఆర్ డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ సిలబస్ ని చూసుకొని దాని ప్రకారంగా ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అర్థమైంది కదండి. ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ బులెటిన్, సిలబస్ ఉంది, అలాగే లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్, అంటే ఈ ఎగ్జామ్ ద్వారా ఏ యూనివర్సిటీస్ లో మీరు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే అప్లికేషన్ గైడ్, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అవైలబుల్ గా లభిస్తుంది. నెక్స్ట్ వన్, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. అంటే అసలు ఈ ఎగ్జామ్ పేపరు ఎలా ఉండబోతుంది అనే దానికి ఇచ్చారు. ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ పేపర్, ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అంటే MCQs ఉంటాయి. నెక్స్ట్ టెస్ట్స్ సబ్జెక్ట్ కవర్డ్ అండర్ CUET UG 2023. దెర్ ఆర్ 3 షిఫ్ట్స్ ఇన్ ఏ డే, అంటే రోజుకి 3 షిఫ్ట్స్ లో జరుగుతుంది ఎగ్జామ్. ఏ క్యాండిడేట్ కెన్ చూస్ అప్ టు 10 సబ్జెక్ట్స్.
ఫర్ గివింగ్ ది ఎగ్జామ్. స్టూడెంట్ 10 సబ్జెక్ట్స్ వరకు చూజ్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది. లిస్ట్ ఆఫ్ లాంగ్వేజెస్, డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అండ్ జనరల్ టెస్ట్ కవర్డ్ ఇన్ సియుఈటి ఎగ్జామ్. అంటే లాంగ్వేజెస్ ఉండాలి, డొమైన్స్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఉండాలి, అలాగే జనరల్ టెస్ట్ కంపల్సరీ ప్రతి ఒక్క స్టూడెంట్ రాయాలి. అంటే ఈ రెండు అందరికీ కామన్. ఇక్కడ మాత్రం సబ్జెక్ట్స్ మనం కావాలి అంటే ఎక్కువ రాసుకోవచ్చు. మీరు ఏ యూనివర్సిటీస్లో ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు, సో దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ని ఇంటర్మీడియట్లో మీరు ఆల్రెడీ చదివి ఉంటే అవి పెట్టుకుంటే మంచిది. నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ టెస్ట్, అంటే ఈ ఎగ్జామ్ ఎన్ని రోజులు కండక్ట్ చేయబడుతుంది అనేది చెప్తున్నారు. ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఆన్ మల్టిపుల్ డేస్ ఇన్ 3 స్లాట్స్ పర్ డే. అంటే 3 షిఫ్ట్స్ లో జరుగుతుంది అన్నారు కదా, అంటే 3 స్లాట్స్ అని అర్థం. ఒక రోజుకి 3 సార్లు కండక్ట్ చేస్తారు ఈ ఎగ్జామ్ ని. అది కూడా మే 21 నుండి మే 31 వరకు కూడా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయబడటం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 10 days. ఓకే. కాంపెన్సేటరీ టైం ఫర్ పిడబ్ల్యూడి candidates of 20 minutes for each hour examination will be given. అంటే ఎవరైనా ఫిజికల్లీ విత్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి ఈచ్ స్లాట్కి ఒక 20 minutes ఎక్స్ట్రా టైం ఇస్తారు. ఓకే. నెక్స్ట్ నోట్, ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఆన్ మల్టిపుల్ డేస్ ఇన్ 3 shifts డిపెండింగ్ ఆన్ ది నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ సబ్జెక్ట్స్ చాయిసెస్. అంటే ఎన్ని సబ్జెక్ట్స్ కి ఎంతమంది స్టూడెంట్స్ అప్లై చేస్తారో దాన్ని బట్టి షిఫ్ట్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఎవరైతే ఈ సియుఈటి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో ఫస్ట్ మీరు ఓన్లీ అప్లికేషన్ పెట్టడం మాత్రమే కాదండి, తప్పనిసరిగా ఈ ఎగ్జామ్ కు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ గురించి, సిలబస్ గురించి, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, అలాగే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి కూడా మీరు తప్పనిసరిగా అవగాహన ఉంటేనే ఈ ఎగ్జామ్స్ లో మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ప్రతి ఒక్క స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకొని దాని ప్రకారంగా మీ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతారు అని. అంతేకాకుండా మంచి యూనివర్సిటీస్ లో అడ్మిషన్ రావాలి అంటే తప్పనిసరిగా స్కోర్ అనేది ఎప్పుడు కూడా హైయెస్ట్ లో ఉంటేనే మంచి యూనివర్సిటీస్ లో అడ్మిషన్ లభించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మంచి స్కోర్ చేయాలి అంటే ఏ సబ్జెక్ట్స్ ను చూజ్ చేసుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ సబ్జెక్ట్స్ ను చూజ్ చేసుకోవటం కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టేటప్పుడే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఏ సబ్జెక్ట్స్ ను చూజ్ చేసుకోవాలి, ఏ కోర్సెస్ లో జాయిన్ అవ్వాలి, ఏ యూనివర్సిటీస్ లో ఏ కోర్సెస్ ఉన్నాయి అనేది ఫస్ట్ మీరు ప్రతి సెంట్రల్ యూనివర్సిటీస్ ని కూడా ఒకసారి బ్రౌజ్ చేసి అక్కడ ఉన్న కోర్సెస్ ని ఒక నోట్బుక్ లో నోట్ చేసుకోండి. వాటి యొక్క ఫీ స్ట్రక్చర్స్ ని కూడా నోట్ చేసుకోండి. డెఫినెట్ గా మీరు దానికి తగ్గట్లుగా మీ యొక్క ఎగ్జామ్ ప్లాన్ ని చేసుకున్నట్లయితే మీరు సక్సెస్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అని నేను భావిస్తున్నాను. సో మీకు ఇంకా ఈ ఎగ్జామ్ కు సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నేను ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ లో మీరు నన్ను కాంటాక్ట్ చేసినట్లయితే మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.